నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. కెరీర్లో ఒడిదుడుకులకు భరించలేని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని కన్నుమూశాడు. ఆయన ఆత్మకు ఆత్మశాంతి కలగాలని చాలామంది కోరుకుంటారు. అలాగే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఉదయ్ చనిపోయింది మొదలు నేటి వరకు తనపైన వందల కొలది ఆర్టికల్స్ పుట్టుకొచ్చాయి. సోషల్ మీడియా సైతం ఎవరికి నచ్చినట్లు వారు రాసుకున్నారు. తనతో పనిచేసిన తోటి నటీనటులు, దర్శకులు కూడా తమకు తోచిన విషయాలను, తమకు తెలిసిన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం మురళీమోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్కి సంబంధించిన ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు. మురళీమోహన్ చెప్పిన విషయం ప్రకారం మహేష్ బాబు అతడు సినిమా కోసం అప్పట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ని తొలుత హీరోగా చేయాలని మురళీమోహన్ భావించాడట. ఆ విషయం ఉదయ్ కిరణ్తో ప్రస్తావిస్తే అతడు మూవీ చేయడానికి తను సిద్ధమంటూ కూడా మాట ఇచ్చాడట ఉదయ్. అయితే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పట్టింది. ఈలోగా ఉదయ్ కిరణ్కి చిరంజీవి కుమార్తె సుష్మితతో వివాహం నిశ్చయమైంది. వివాహం కుదిరింది మొదలు ఉదయ్ కిరణ్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు అరవింద్ దగ్గరుండి చూసుకున్నాడని, చివరికి అతనే డేట్స్కి సంబంధించిన డైరీని కూడా అరవింద్ దగ్గరే పెట్టుకున్నాడని, ఎవరికి ఏ సినిమా ఒప్పుకోవాలి, ఎవరితో సినిమా చేయాలి, ఎన్ని డేట్స్ ఇవ్వాలి అన్నీ కూడా అరవింద్ పర్యవేక్షణలో జరిగేవని మురళీమోహన్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అంతకు ముందుగా అతడు సినిమాకి ఒప్పుకున్నాడు కాబట్టి మురళీమోహన్ వెళ్ళి ఉదయ్ కిరణ్ డేట్స్ అడగ్గా అరవింద్ డేట్స్ ఖాళీ లేవని చెప్పడంతో ఉదయ్ కిరణ్ కూడా ఏమీ చేయలేకపోయాడని, అలా అతడు సినిమా చేయలేకపోయాడని మహేష్ బాబుకు వెళ్ళిందంటూ సంచలన నిజాలు బయటపెట్టారు మురళీమోహన్. ఆ తర్వాత సుష్మిత పెళ్లి క్యాన్సిల్ అవ్వడం జరగడంతో అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా ఏ కారణాల చేతనో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ కూడా డౌన్ఫాల్ అవ్వడం, ఆ తర్వాత ఆయన చనిపోవడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.